వెల్కమ్ టు ఇట్స్ టీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఆలయంలో ప్రతి నెల కావచ్చు, లేదంటే ఏడాది కావచ్చు, నెల పక్కన పెడితే ఏడాది కావచ్చు, బాగా ఆదాయం వస్తుంది, ఆ ఆలయంలో మంచి కానుకలు గట్రా బాగా వస్తున్నాయి, మంచి ఆదాయం వస్తుందని తెలిస్తే దేవాదాయ శాఖ అధికారులు రెక్కలు కట్టుకొని ఆ ఆలయం వద్దకు వెళ్ళి, ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ వివరాలన్నీ సేకరించుకొని మంచి ఆదాయం వస్తుందని తెలిస్తే ఖచ్చితంగా ఆ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకొని ఇక కార్యకలాపాలు నిర్వహించడం మొదలు పెడతారంట. ఎందుకంటే కేవలం ఆదాయం కోసం, దేవాదాయ శాఖకు ఆదాయం కోసము ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. ఎక్కడ ఆదాయం వస్తుందని, ఎక్కడైనా గ్రామస్తులు నిర్వహించిన ఆలయం కావచ్చు, ఇతర ఆలయాలు ఉన్నా కూడా దేవాదాయ శాఖ పరిధిలో లేని ఆలయాల్లో చాలా పెద్ద ఎత్తున కొన్ని చోట్ల మంచి ఆదాయం ఉంటుంది ఆలయాలకు. దేవుడి మీద ఉన్న భక్తి కావచ్చు, ఇంకోటి కావచ్చు, నమ్మకం కావచ్చు ఉండడంతో ఆదాయం బాగుంది. ఈ విషయం దేవాదాయ శాఖకు తెలిసింది అనుకోండి, ఒకవేళ వెంటనే రెక్కలు కట్టుకొని అక్కడికి వాలిపోయి వెంటనే వాటిని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకునే కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. అయితే ఇట్లా రెక్కలు కట్టుకొని వాలిపోయే దేవాదాయ శాఖ అధికారులు ఎందుకు అంటే, దక్షిణ భారతదేశంలోనే పెద్ద ఆలయంగా పేరొందిన అనంతపురం జిల్లా గుంతకల్ నుంచి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయంలో, అంటే అంజన్లకు అక్కడి వారు కొంతమంది శటగోపం పెడుతున్నా కూడా ఎందుకు దేవాదాయ శాఖ పట్టించుకోవడం లేదు, ఎందుకు కళ్ళు మూసుకొని పోతోంది, ఎందుకు చేష్టలుడికి చూస్తోంది అని అందరూ ప్రశ్నిస్తున్నమాట. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాను అనుకుంటున్నారు. ఇటీవల నేను కసాపురం వెళ్ళాను, అక్కడ ఆ విషయాలు గమనించాను. అయితే కొత్తగా ఈవో వచ్చిన తర్వాత అభివృద్ధి విషయంలో అక్కడ పనితీరు బాగానే ఉంది. అయితే అక్కడ కొబ్బరికాయలు కావచ్చు, ఆలయ ప్రవేశ రుసుముకు సంబంధించి టోలుకు సంబంధించి మాత్రం కొన్ని ఆసక్తికర అంశాలు నాకు తెలియవచ్చాయి అనమాట. ఇదేం పెద్ద విషయం కాదు, చిన్న విషయమని అందరూ అనుకోవచ్చు. కానీ అంజన్నకు గండి కొడుతూ వాళ్ళ జోబులు నింపుకోవడం మాత్రం తప్పుగా కనిపిస్తుంది. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారము పెద్ద ఆలయాల్లో అయితే ఆలయ ప్రవేశ రుసుము అంటే టోల్ వసూలు, అంటే వాహనాల పార్కింగ్ గట్రా ఉంటుంది కదా, వాహనాల పార్కింగ్ కోసము ఒక బస్సులు అయితే ఇంత అనేసి, జీపులు కార్లు అయితే ఇంత అనేసి, లేదా 2 వీలర్లు అయితే ఇంత అనేది ఒక ప్రవేశ రుసుము. అంటే పెద్ద ఆలయాలు అయితే టెండరు, చిన్న ఆలయాలు అయితే గిన వేలం పాటు ఉంటుంది. అంటే ఇక్కడ వాహనాల పార్కింగ్ విషయం కావచ్చు, కొబ్బరికాయల విక్రయాలు కావచ్చు, తదితర పూజా సామాగ్రికి సంబంధించి అంటే కొబ్బరికాయల విక్రయాలకు ఖచ్చితంగా దేవాదాయ శాఖ టెండరు లేదా వేలం పాటు ఉంటుంది. టెండర్ విధానం అంటే పెద్ద ఆలయాల్లో టెండర్ విధానం అంటే పేపర్ నోటిఫికేషన్ ఇచ్చి, పేపర్ నోటిఫికేషన్ ద్వారా టెండర్లో పాల్గొనే వారి యొక్క దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా స్వీకరించో లేదంటే ఆఫ్లైన్ ద్వారా స్వీకరించో ఒకసారి ఇంత ధరావత్తు నిర్వహించి ఉంటారంట. ప్రతి ఏటా ఇంతమంది భక్తులు ఇక్కడికి వస్తారు, ఇన్ని టెంకాయలు అమ్ముడుపోతే ఒక్కో టెంకాయ ఇంత, ఈ లెక్కన ధర నిర్ణయిస్తుంది ఈ టెంపుల్. అంటే దాన్ని చూసి ఒక అటో ఇటో ఏదన్నా ఉంటే టెండర్లో ఆశావులు పాల్గొంటారు. టెండర్ని దక్కించుకున్న తరువాత టెంపుల్ ఇచ్చిన దాని ప్రకారము ఒక టెంకాయ ఇంత కమ్మాలను కోట్ చేసి ఉంటుంది కదా, ఆ ప్రకారం వాళ్ళు వెళ్ళే ప్రక్రియను చేపడతారనమాట. అలాగే టోల్ కూడా అంటామంట. ఆలయానికి వచ్చే వాళ్ళంతా పార్కింగ్ సంబంధించి టోల్ ఉంటుంది కదా, అక్కడ ప్రవేశ రుసుము ఉంటుంది కదా, దానికి సంబంధించి కూడా వాహనానికి ఒక జీపు కింద, బస్సు కింద అని పెట్టారు, దాన్ని ఇది దక్కించుకొని ఏదో చేసుకుంటుంది. అయితే ఇక్కడ చిన్న ఆలయాలు అయితే వేలం పాటు ఉంటుంది. దీనికి సంబంధించి కూడా 10 రోజుల ముందుగానే కరపత్రాలు పంచడము, మైకుల ద్వారా అనౌన్స్ చేయించడం, ఇలాంటివన్నీ చేసి ఆ రోజు డేట్ ఇచ్చిన ప్రకారం వేలం పాటు ఉంటుంది. దాంట్లో ఎవరు ఎక్కువ పాడుకుంటే వాళ్ళకు పోతారు టెంకాయల విక్రయం కావచ్చు, పార్కింగ్ ఫీజు. అయితే ఇవన్నీ లేకోకుండా, అంటే చిన్న ఆలయాల పరిస్థితి పెద్ద ఆలయాలు అంటున్నప్పుడు కసాపురం చాలా పెద్ద ఆలయం, దక్షిణ భారతదేశంలోని చాలా పేరొందిన ఆలయము. అసలు గాలి సోదరులకు కులదైవంగా కూడా, ఇంటి దేవుడుగా కూడా నెట్టికంటి ఆంజనేయ స్వామిని పూజిస్తుంటారు. వాళ్ళు కూడా ప్రధాన దాతలు కూడా వాళ్ళ ఆలయానికి. ఎక్కడ ఆలయంలో ఏ మరమ్మతులు చేయాలన్నా, ఎలాంటి అభివృద్ధి చేయాలన్నా కూడా గాలి సోదరులు అక్కడ ముందుంటారట విరాళాలు ఇవ్వడంలో కూడా. అంటే చాలా పెద్ద ఆలయము నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం అంటే అక్కడ. అలాంటి ఆలయానికి సంబంధించి కొబ్బరికాయల విక్రయం కావచ్చు, ఆలయ ప్రవేశం అంటే చెప్పాను కదా టోలు, వీటిల్లో ఎలాంటి టెండరు లేదు. అక్కడి వారు కొంతమంది ఇష్టానుసారంగా వాళ్ళు విక్రయించుకుంటున్నారు. అంటే ఇది ఇప్పుడే కాదు, ఇది ఎవరు అధికారంలో ఉంటే వారు అంటే ఎవరు, వైఎస్ఆర్ కాంగ్రెస్, గతంలో కాంగ్రెస్ పార్టీ, మళ్ళా టీడీపీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ టీడీపీ కావచ్చు, అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా, ఎవరు అధికారంలో ఉన్నా కూడా అక్కడ ఎలాంటి టెండర్లు ఉండవు అనేది మనకు తెలిసిందనమాట. ఏంటిది అసలుకి ఇంత పెద్ద ఆదాయం వస్తున్న ఆలయంలో ఎందుకు ఇంత గండి కొడుతున్నారు అంటే, కసాపురం ఆలయం విషయానికి వస్తేనే భక్తాదులు ఎక్కువ వస్తుంటారు. ఏడాదికి మనకున్న సమాచారం ప్రకారము ఏడాదికి రమారమి 50 లక్షల మంది భక్తులు అక్కడికి వస్తుంటారు.
అయితే ఇక్కడ నాకున్న సమాచారం మేరకు కసాపురంలో ఒక్కో టెంకాయ 50 రూపాయలకి విక్రయిస్తున్నారు నాకున్న సమాచారం మేరకు. అంటే 50 ఇంటూ 50 లక్షలు అంటే 25 కోట్లు అవుతుందన్నమాట. ఎక్కడికి పోతుంది ఇంత ఆదాయము? దేవాదాయ శాఖ టెండర్లో ఇస్తుందన్నమాట. దేవాదాయతో భక్తులు ఇంత రమారం ఇంతమంది వస్తారు, రేపొద్దున ఆలయం దక్కించుకున్న వాళ్ళంటే టెండర్లో పాల్గొని టెండర్ దక్కించుకున్నారు, ఇక్కడ ఒక్కొక్క టెంకాయని ఇంతకు విక్రయించాలనేది ఒకటి పెడుతుంది. దాని ప్రకారం వీళ్ళు లెక్క వేసుకొని ఎంతమంది భక్తులు వస్తారన్నారు, ఇంచుమించు అటు ఇటుగా వచ్చినా కూడా లాభ నష్టాలను బేరీజు వేసుకుని వాళ్ళు టెండర్లో పాల్గొని టెండర్ దక్కించుకుంటారు. అసలు అలాంటివి దాని ప్రకారము ఏదైతే వాళ్ళు దాన్ని నిర్ణయించుంటారో ధరను, ఆ ధర ప్రకారము టెంపుల్కి దేవాదాయ శాఖకు చెల్లించంటే ఆ టెంపుల్ దేవాదాయ శాఖకు చెల్లించి వీళ్ళు మళ్ళా విక్రయాలు చేసుకొని లాభాలు ఆర్జిస్తారు. దేవాదాయ శాఖ టెండర్ పిలిచింది లేదు, వీళ్ళు పాల్గొనింది లేదు, ఏమీ లేదు. దేవాదాయ శాఖకు అంటే నెట్టికంటే ఆంజనేయ స్వామి ఆలయానికి ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా ఇక్కడ టెంకాయల విక్రయాలు జరుగుతున్నాయి. ఆలయ ప్రవేశ రుసుము యథేచ్ఛగా వాహనం వచ్చిందంటే 50 రూపాయలు వసూలు చేస్తున్నారు, బస్సు వస్తే 100-200 కూడా వసూలు చేస్తున్నారన్నమాట. అసలు వీళ్ళు వెలకడ ఎవరు ఉన్నారు? ఇంత పెద్ద ఎత్తున ఆర్జిస్తూ వీళ్ళు ఎవరికి పంపుతున్నారు ఏంటి అంటే దేవాదాయ శాఖకు సంబంధించి ఆలయాల పనితీరు కావచ్చు, అక్కడ సిబ్బంది విషయాలు కావచ్చు, డెవలప్మెంట్ విషయాలు కావచ్చు, ప్రతిరోజు కూడా ఈవో స్థాయి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు కూడా వారంలో ఒకసారి, నెలకు 2 సార్లు, నెలకు 4 సార్లు రివ్యూ మీటింగులు జరుగుతూనే ఉంటాయి కదా. ఇన్ని మీటింగులు జరుగుతున్నా కూడా కసాపురం నెట్టికంటి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఇంత దోపిడీ జరుగుతుంటే ఎందుకు ఇటువైపు దేవాదాయ శాఖ అధికారులు కన్నెత్తి చూడడం లేదు? ఎందుకు వాళ్ళు చేష్టలుడికి చూస్తున్నారు? ఇంత ఘోరంగా జరుగుతున్నా, అంజన్నకు శటగోపం పెడుతున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? అసలుకి ఆదాయం వద్దా మీకు? దాదాపు ఏడాదికి ఒక టెంకాయల విక్రయాలకు సంబంధించి దేవాదాయ శాఖ 10 నుంచి 15 కోట్ల ఆదాయాన్ని కోల్పోతుందని మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓకే, వాళ్ళు ఈరోజు 50 రూపాయలకు ఒక టెంకాయ అమ్ముతున్నారు. అక్కడ దేవాదాయ శాఖ 20 రూపాయలు నిర్ణయించింది అనుకోండి, ఒకవేళ టెంకాయ 20 రూపాయలకు అమ్మాలా అనేది, లేదా 30 రూపాయలకు అమ్మాలని నిర్ణయించింది అనుకోండి, 20 రూపాయలన్నా కూడా 10 కోట్ల ఆదాయం వచ్చింది కదా. హోల్సేల్గా బయట నుంచి ఎంత తెచ్చుకుంటారు? 15కో 10కో హోల్సేల్గా కొనుక్కొచ్చుకుంటారంట. అంటే పైన వచ్చిందంతా వాళ్ళకి ఆదాయమే కదా. 10 రూపాయలకు ఒక టెంకాయ కొనుక్కొచ్చుకున్నారనుకోండి, అక్కడ విక్రయించే వాళ్ళు వేలం అంటే టెండర్లో దక్కించుకున్న వారు బయట హోల్సేల్గా 10 రూపాయలకి కొనుక్కొచ్చుకొని 20 రూపాయలకు అమ్మితే 10 రూపాయలు లాభం కదా. లేదా 15 రూపాయలు కొనుక్కొచ్చుకొని 20 రూపాయలకి 5 రూపాయలు లాభం కదా. ఇలా పద్ధతి ఉంటుంది. అలా కాకోకుండా దేవాదాయ శాఖకు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా స్ట్రైట్గా 50 రూపాయలు అమ్ముతున్నారంటే 50 ఇంటూ 50 లక్షల మంది భక్తులన్నా దాంట్లో 1 లక్ష 2 లక్షల మందిని తీసేసినా అంత 1-2 కోట్ల పక్కన పెట్టినా కూడా మనం ఇంత ఆదాయం దాదాపు 20 కోట్లకు పైగా ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు అక్కడి వారు. ఎవరు వారంతా కూడా? ఖద్దరు చొక్కాలు వేసుకున్న వారేనా, లేదా ఖద్దరు చొక్కాల నీడన సాగుతున్న వారా? అసలు అంత ధైర్యం ఎలా వస్తుంది వీళ్ళకు? ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు మొత్తం కూడా అంజన్నను అడ్డం పెట్టుకొని అంజన్నకు శటగోపం పెడుతూ అంజన్నకు పంగనామాలు పెడుతూ వాళ్ళ ఆదాయాన్ని చూసుకుంటున్నారు. దేవాదాయ శాఖకు గండి కొడుతున్నారు. ఒకవేళ ఈవో వాళ్ళు ప్రశ్నించాలంటే ఏం చేస్తారు? వెంటనే అక్కడి ప్రజాప్రతినిధుల నుంచి ఖద్దరు చొక్కాల నుంచి వెంటనే ఫోన్ వస్తుంది. అదంతా మన వాళ్ళే, దాని గురించి పట్టించుకోవద్దండి, వదిలేయండి, పట్టించుకోవద్దండి, వదిలేయనట్టు. పాపం అక్కడ ఉన్న అధికారులు ఏం చేస్తారు? చూసి చూనట్లుగా కళ్ళు మూసుకొని వెళ్ళిపోతుంటారు అన్నమాట. మాట్లాడేలు ఒకవేళ ప్రశ్నిస్తే వెంటనే బదిలీలు వస్తాయి, వాళ్ళకు వెంటనే ట్రాన్స్ఫర్లు వస్తాయి. ఎవరికైనా ఉద్యోగం ఎక్కడో ఒకసారి ఉద్యోగం చేసుకోవాలి కదా పాపము. ఈవోలు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, ఏం చేస్తారు? గమ్మ నుండి పోవడం అయితే అవుతుంది. అయితే ఇలా అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు వాళ్ళ ఆదాయ మార్గాలను చూసుకుంటూ అంజన్నకి గండి కొట్టడాన్ని ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారనమాట. రాష్ట్ర వ్యాప్తమే కాకోకుండా తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కూడా కసాపురం వస్తుంటారు భక్తులు ఆంజనేయ స్వామిని దర్శించుకోవడానికి, తమ మొక్కులు తీర్చుకోవడానికి. అక్కడికి వస్తున్న వారిపై మొక్కుపిండి అన్ని వసూలు చేస్తున్నారు. ఇక్కడ ఒకటే 50 రూపాయలు టెంకాయ అంటే ఎంత అండి? మార్కెట్లో మామూలుగా 30 రూపాయలు, 35, మహా అంటే 35 రూపాయలకు ఒక టెంకాయ దొరుకుతుందండి. అంటే ఇక్కడ 50 రూపాయలు ఒక టెంకాయ అమ్ముతున్నారంటే ఎంత దోపిడీ చేస్తున్నారండి భక్తుల్ని వీళ్ళు. ఇంత దోపిడీ చేస్తున్నా పట్టించుకోదా దేవాదాయ శాఖ అసలు? ఎందుకంత నిర్లక్ష్యం దేవాదాయ శాఖ? ఆదాయం వద్దా మీకు? ఆదాయం ఉందంటే చాలు కదా, వాలిపోయే ఆలయాలను వెంటనే దేవాదాయ శాఖలోకి కలుపుకుంటారు. అలాంటి మీరు ఎందుకు ఇంత చేష్టలుడికి చూస్తున్నారు? భక్తుల్ని పీల్చి పిప్పి చేస్తున్నారు అక్కడ. 50 రూపాయలు టెంకాయ అంటే ఏంటండి? ఒకసారి దేవాదాయ శాఖ ఆలోచించాలి. కసాపురంలో ఏం జరుగుతోందో ఆలోచించాలి. అభివృద్ధి ఒక విషయం పక్కన పెట్టండి, అవినీతి, అంజన్నకు శటకోపము, ఈ విషయాలపై కూడా ఆలోచించాలి. అభివృద్ధి జరుగుతోంది కాదని లేదు, అక్కడ అభివృద్ధి చాలా చక్కగా జరుగుతోంది కాదని లేదు. కానీ అవినీతి కావచ్చు, అక్రమార్జన కావచ్చు, అంజన్నకు పంగనామాలు పెట్టడం కావచ్చు, వీటన్నిటి మీద కూడా దేవాదాయ శాఖ మూడో కన్ను
సారించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అక్రమంగా ఎలాంటి టెండర్లలో పాల్గొనకుండా, ఎలాంటి టెండర్ లేకుండా నేరుగా అక్కడ టెంకాయ విక్రయాలు చేస్తూ టోలు వసూలు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలనేసి అంజన్న భక్తులు ప్రతి ఒక్కరూ కూడా కోరుకుంటున్నారు.